శౌర్య, మాధవి గారు. మాధవి గారు అని ప్రాక్టీస్ చేశారా? ఓకే. భావన, నువ్వు జస్ట్ వింటూ ఉండు క్లాస్, ఓకేనా? అంటే ఎలా జరుగుతుంది ఏంటి అనేది, నీకు ఓకే. స్క్రీన్ షేర్ అవుతుందని అనేది అవన్నీ చూస్తా ఉన్నాను అంతే, ఓకేనా? ఓకే సార్. జస్ట్ స్క్రీన్ షేరింగ్ గురించి ఎలా వస్తుంది ఏంటో ఒక ఐడియా గురించి నేను జాయిన్ అయ్యాను క్లాస్లో, ఓకేనా? ఓకే సార్. సరే. సో మీకు ఆల్మోస్ట్ ఫోటోషాప్ ఇంటర్ఫేస్ గురించి అన్ని క్లాసులు అయిపోయినాయి. ఇంటర్ఫేస్లో డౌట్స్ ఉన్నాయి మీకు మిగతా వాళ్ళకి? ఇంటర్ఫేస్లో డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. ఓకే. సో ఈ రోజు నుంచి డైరెక్ట్గా ఒక 3-4 డేస్ ఓన్లీ క్రియేటివ్ వర్క్స్ అంటే క్రియేషన్స్, లైటింగ్ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి ఇలాంటివి చెప్తాను నేను. సో క్రియేషన్స్ ఏంటంటే మీకు మామూలుగా మనం పోస్టర్స్ అవి చూస్తూ ఉంటాం కదా, సినిమా పోస్టర్స్ కానీ లైక్ యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ అవన్నీ చూస్తూ ఉంటాం కదా. ఎప్పుడైనా గమనించారా? ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్ ఓపెన్ చేసాం అనుకోండి, యూట్యూబ్లో ఆల్మోస్ట్ కనపడే ప్రతి ఒక్కటి కూడా థంబ్నెయిల్ కిందకి వస్తుంది. ఇవన్నీ కూడా ఇమేజెస్ యాడ్ చేసినవి అనమాట. ఓకే. సో ఈ థంబ్నెయిల్ డిజైనింగ్ కానీ మీకు క్రియేషన్స్ కానీ లైక్ సినిమా పోస్టర్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం జస్ట్ క్రియేటివ్ వర్క్స్లోకి వస్తాయి. మీకు సినిమా పోస్టర్స్ రిఫరెన్సెస్ కావాలంటే రాగాలహరి అని ఒక వెబ్సైట్ ఉంటుంది, రాసుకోండి వెబ్సైట్ రాగాలహరి అని. రాగాలహరి ఈ వెబ్సైట్లో మీకు డైలీ సినిమా పోస్టర్స్ అని అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయండి, కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ పోస్టర్ డిజైన్స్ అని ఉంటుంది. పోస్టర్ డిజైన్స్ పైన క్లిక్ చేస్తే మీకు సినిమా పోస్టర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. జస్ట్ అది ఐడియా గురించి అంటే ఎలా డిజైన్ చేస్తున్నారు ఏంటి అనే గురించి, ఓకేనా? అదేవిధంగా మీకు థంబ్నైల్స్ కావాలనుకుంటే మనం యూట్యూబ్ నుంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ థంబ్నైల్ డౌన్లోడ్ చేసుకున్న ఐడియా ఉంది కదా? థంబ్నైల్ డౌన్లోడ్ చేసుకున్న ఐడియా ఉందా? లేదు సార్. సో ఏదన్నా ఇట్లా చూస్తున్నప్పుడు థంబ్నైల్ నచ్చింది అనుకోండి మీకు, వీడియో పైన రైట్ క్లిక్ చేసి కాపీ వీడియో లింక్ అని ఉంటుంది, కాపీ లింక్ అడ్రస్ కానీ కాపీ వీడియో లింక్ అని ఉంటుంది. గూగుల్లోకి వచ్చి యూట్యూబ్ థంబ్నైల్ డౌన్లోడ్ అని వెబ్సైట్ ఉంటుంది యూట్యూబ్ వాళ్ళది, ఓకేనా? సో యూట్యూబ్ థంబ్నైల్ డౌన్లోడ్ ఇక్కడికి వచ్చి ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేయండి, రైట్ క్లిక్ చేసి పేస్ట్ అంటే పేస్ట్ అవుతుంది, గెట్ థంబ్నైల్ అంటే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన థంబ్నైల్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఇది బేసిక్గా ఒక పోస్టర్, ఇది ఫోటోషాప్లో చేసిన పోస్టర్ అనమాట. ఓకే. సో ఇటువంటి పోస్టర్స్ కానీ లైక్ యాడ్స్, మామూలుగా మనం బ్రాండింగ్ అంటాం. మీరు ఏదైనా పేపర్ డైలీ పేపర్లో కానీ హోర్డింగ్స్లో కానీ బ్రాండింగ్స్ వస్తాయి. సిఎంఆర్ షాపింగ్ మాల్ యాడ్స్ అని కొట్టా, ఇమేజెస్లోకి వచ్చా. సో ఇవన్నీ కూడా ఇది బ్రాండింగ్ అంటాం మనం. బ్రాండింగ్ అంతా కూడా ఫోటోషాప్లో డిజైన్ చేసింది, ఓకే. సో ఇట్లా మనకి క్రియేషన్ వర్క్స్లో ఫోటోషాప్ అనేది నాటే వెడ్డింగ్ పర్పస్ కాదండి, కమర్షియల్ ఆస్పెక్ట్లో చాలా వర్క్ యూజ్ చేస్తారు. మీకు డే 1లో చెప్పాను నేను. సో ఫోటోషాప్ అనేది వీడియో ఎడిటింగ్లో వాడతారు, విఎఫ్ఎక్స్లో వాడతారు, అదేవిధంగా మనకి
గ్రాఫిక్ డిజైనింగ్ వైపు కూడా యూజ్ చేస్తారు అనమాట. ఈ యాడ్స్ అన్నీ కూడా మనకి ఫోటోషాప్లో డిజైన్ చేసిన యాడ్స్. సో ఇలాంటివి చేసేటప్పుడు ఏంటంటే ఫోటోషాప్ అండ్ ఇలిస్ట్రేటర్ కూడా వాడతారు. ఇలిస్ట్రేటర్ ఎందుకంటే ఈ 51% గ్రాఫ్ అని 3D టెక్స్ట్ ఉంది కదా, ఈ 3D టెక్స్ట్ ఇటువంటి వాటికి ఏంటంటే ఇలిస్ట్రేటర్ వాడతారు. ఓకే, సో మిగతా అన్నీ కూడా మనం ఫోటోషాప్లో డిజైన్ చేయొచ్చు అనమాట. మీకు లాస్ట్ టైం నేను ఫ్రీ పిక్ అనే వెబ్సైట్ గురించి చెప్పా కదా, ఫ్రీ పిక్ అనే ఒక వెబ్సైట్ గురించి చెప్పా కదా, ఫ్రీ పిక్కే మ్యాగ్నిఫిక్ అని చెప్పాను. సో అవును సార్. దీంట్లో ఉన్న టెంప్లెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అంటే మీకు ఒక ఐడియా గురించి, ఈ ఈ ఇమేజ్ చూసారు కదా, సో ఈ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న ఇట్లా దండల్లాగా బ్యాక్గ్రౌండ్ లో ఫ్లవర్ లాగా ఉంది కదా, ఇవన్నీ కూడా మనకి మ్యాగ్నిఫిక్ అనే వెబ్సైట్ లో దొరుకుతాయి. సో మ్యాగ్నిఫిక్ వెబ్సైట్ లో మనకి ఏదైనా సరే ఇన్విటేషన్ కార్డ్స్ ఇట్లాంటి సెర్చ్ చేసినప్పుడు వెడ్డింగ్ బ్యాక్గ్రౌండ్స్ అని కొట్టాను. సో ఇట్లా మీరు ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మీకు ఇటువంటి అన్నీ కూడా వీటిలో కొంచెం రీసెర్చ్ చేస్తే దొరుకుతాయి, ఇన్విటేషన్ కార్డ్స్ ఇట్లాంటివి. సో వాటిని మనం తీసుకొచ్చి యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రేడియంట్ వేసారు. మీరు కొంచెం డీప్గా దీని మీద రీసెర్చ్ చేస్తే ఈ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలరు ఈ సబ్జెక్ట్లో ఉన్న కలర్ నుంచే తీసుకున్నారు. ఎవరైనా చెప్పగలుగుతారా ఎక్కడెక్కడి నుంచి తీసుకున్నారు అనేది? సురేష్, నందన్ శౌర్య. బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలరు సబ్జెక్ట్లో ఉన్న కలర్ నుంచి తీసుకున్నారు. ఎవరైనా చెప్పగలుగుతారా ఎలా తీసుకున్నారు అనేది, ఎక్కడెక్కడి నుంచి తీసుకున్నారు అనేది? చాలా ఈజీ. సారీ సారీ కలర్ నుంచి తీసుకున్నాను. నైస్, కరెక్టే. శారీ కలర్లో నుంచి అండ్ శారీ పళ్ళు కలర్లో నుంచి తీసుకున్నారు. అర్థమైనా? సో శారీలో నుంచి పింక్ తీసుకున్నారు, ఈ పళ్ళు బార్డర్ నుంచి బ్లూ తీసుకున్నారు, గ్రేడియంట్ అప్లై చేసి దానిపైన ఒక టెక్స్చర్ అప్లై చేసి చేశారు. ఓకే, సో ఇటువంటి డిజైన్స్ అన్నీ కూడా మనం, నేను అదే చెప్పింది, డిజైన్ చూస్తున్నప్పుడు థింక్ చేయండి. ఎక్కడైనా సరే కార్పొరేట్ యాడ్స్ కానీ ఏదైనా సరే కానీ ఫోటోషాప్లో చిన్న చిన్న ఆప్షన్స్తోనే చేస్తారు. అక్కడ ఉన్న సబ్జెక్ట్ని బట్టి ఆటోమేటిక్గా లుక్ అనేది చేంజ్ అవుతుంది మనకి. ఓకే, అర్థమైందా కాలేదా? సో వీటికి నేను వర్క్ చేశాను సమంత గారిని, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మీకు ఫస్ట్లో చూపించే ఉంటాయి వర్క్స్. సో ఇవన్నీ కూడా మనకి ఫోటోషాప్లో డిజైన్ చేసిన వర్క్స్ అనమాట. సో దీంట్లో మనం ఎక్కువ రీసెర్చ్ చేసేది ఎక్కడ, ఫోటో సబ్జెక్ట్ పైన ఎంత వర్క్ చేస్తామో బ్యాక్గ్రౌండ్స్ పైన కూడా అంతే వర్క్ చేస్తాం. అర్థమైందా? సో ఇవన్నీ కూడా మనకి ఫోటోషాప్లో డిజైన్ చేసిన వర్క్సే. బట్ ఇక్కడ కామన్గా మీకు కనిపించే పాయింట్ ఏంటంటే ఇమేజ్ కటింగ్. అర్థమైందా? సో కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఫోటోలో కూడా కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీ ఎనాటమీ అనేది చేంజ్ అవ్వదు ఇమేజ్ కట్ చేసినప్పుడు. ఓకే, నెక్స్ట్ షాడోస్. నేను చెప్పాను నిన్న మన సబ్జెక్ట్ మనకి షాడో గురించి డిస్కస్ జరిగింది. సాటర్డే చెప్పుకున్నాయి. సో ఇవన్నీ కూడా మనం పార్టికల్స్ నుంచి తీసుకుంటాం. ఇదంతా ఒకటే బ్యాక్గ్రౌండ్ కాదు, డిఫరెంట్ సోర్స్ నుంచి మనం ఇమేజ్లకు బ్యాక్గ్రౌండ్స్ అనేది యాడ్ చేస్తాం. లైక్ ఎలాగా అంటే ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్, ఈ ఇమేజ్ గురించి చెప్తున్నా మీకు, ఒకసారి గమనించండి. సో ఇమేజ్ ఏం జరిగింది, ఇమేజ్ సబ్జెక్ట్ అనేది ఒక లేయర్ అనుకుందాం. నెక్స్ట్ ఈ చక్రం అనేది ఒక లేయర్. ఓకేనా? సో సమంత గారిని ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ ఏదో స్టిక్ ఏదో పెట్టి నిల్చోబెట్టున్నారు. ఓకే, సో ఇక్కడ మనం చక్రం అనేది యాడ్ చేసాం. కింద ఫ్లోర్ ఒకటి తీసుకుంటాం, మళ్ళీ ఫ్లోర్ ఒక లేయర్. ఇదే లేయర్ మళ్ళీ పైకి డ్రాగ్ చేసి ఇక్కడ బ్లర్ చేసాం. ఓకేనా? ఇది మళ్ళీ సపరేట్ ఒక లేయర్. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఒక లేయర్ ఉంది, మొత్తం స్కై ఒక లేయర్ ఉంది, ఇది సన్లైట్ ఒక లేయర్ ఉంది. సో ఇట్లా డిఫరెంట్ లేయర్స్ నుంచి వర్క్ చేయాలి. సింగిల్ లేయర్లో ఇన్ని వర్క్స్ రాదు మనకి. అర్థమైందా? ఇది ఈ కాన్సెప్ట్ అనేది ఈరోజు రేపు ఎలా చేయాలి ఏంటనేది చెప్తాం మీకు. ఓకే, ఈరోజు బేసిక్ క్లాస్ చెప్తా. బేసిక్గా ఒక చిన్న క్రియేషన్ ఎలా చేసుకోవాలి ఏంటనే చెప్తా. సో మీకు కటింగ్, హెయిర్ కటింగ్ ఇదంతా మీకు ఐడియా ఉంది. ఓకే, ప్లస్ ఇంకొకటి మీరు కొంచెం కొత్తగా డిజైన్స్ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు ఐడియాస్ ఉండవు ఎలా చేయాలి ఏంటి అనేది. దాని గురించి ఏంటి మీకు లాస్ట్ టైం నేను వెబ్సైట్ చెప్పా కదా,
ఇది మన ప్రింట్రెస్ట్ వెబ్సైట్. ప్రింట్రెస్ట్‌లో చూసుకోండి డిజైన్స్. దీంట్లో చూసుకొని మీరు రీసెర్చ్ దీంట్లో చూసుకొని ఎలా ఎలా నిల్చోబెట్టుకున్నారు, కింద షాడో వేశారు. ఓకే. ఇటువంటి బ్యాక్‌గ్రౌండ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ కాపీ చేసుకొని డిజైన్ చేసుకోవాలి. సరేనా? ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది. ప్రతి దానికి కూడా ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది. ఫోటో కటింగ్ అనేది కామన్, పింపుల్స్ రిమూవ్ చేయడం కామన్, కలర్ కరెక్షన్ చేయడం కామన్. ఓకే. తీసుకొచ్చి మనకు కావాల్సిన సైజులో ఇన్సర్ట్ చేయడం అనేది కామన్. డిజైన్ అంతా ఒకటే ప్యాటర్న్ ఉంటుంది. సో సైజెస్ చేంజ్ అయి ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయి ఉంటుంది, మీ ఐడియాలజీ చేంజ్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మామూలుగా ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా క్లయింట్కి వర్క్ చేసేటప్పుడు కానీ దేనికి వర్క్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ మనకి. అంటే ఫోటో ఫ్రేమ్కి వర్క్ చేస్తున్నారా, ఫ్లెక్స్ డిజైనింగ్ వర్క్ చేస్తున్నారా, ఆల్బమ్ చేస్తున్నారా, దేనికి డిజైన్ చేస్తున్నారని చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా మీరు సైజ్ తీసుకోండి. ఓకేనా? సో సైజ్ తీసుకునేటప్పుడు ఏం చేస్తాం బేసిక్గా మీకు మామూలుగా క్లయింట్ సైజెస్ చెప్తాడు. కొన్ని కొన్ని సైజెస్ నాకు కావాలి, ఈ సైజులో డిజైన్ చేయాలని చెప్పేసి. లేదు అనుకుంటే కొంతమంది ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ తమ్నైల్ అనుకోండి, మీకు ఫోటోషాప్ ఇంటర్ఫేస్ స్క్రీన్ షేర్ అవుతుంది కదా ఫోటోషాప్ది. హలో. అవుతుంది బ్రదర్, అవుతుంది. సో మీ మధ్యలో మధ్యలో ఓ కొట్టండి, నేను నాకు కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ. సో ఇక్కడ ఏంటంటే మనకి న్యూ డాక్యుమెంట్ ఎప్పుడైతే తీసుకుంటామో, క్రియేట్ న్యూ తీసుకున్నప్పుడు న్యూ డాక్యుమెంట్లో వచ్చినప్పుడు ఇక్కడ ఫిల్మ్ అండ్ వీడియో అని చూసారా, ఫిల్మ్ అండ్ వీడియోలో ఉన్నాయన్నీ కూడా యూట్యూబ్ తమ్నైల్ సైజ్. యూట్యూబ్ తమ్నైల్ చేసుకోవచ్చు. దీంట్లో వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళు క్లిప్ ఆర్ట్స్ యాడ్ చేసుకుంటారు. క్లిప్ ఆర్ట్స్ కూడా ఇక్కడి నుంచి తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ గమనించినట్టయితే 4K అని సైజ్ ఉంటుందండి. 4Kలో ఇది యూట్యూబ్ తమ్నైల్ ఓన్లీ. ఓకేనా? యూట్యూబ్ తమ్నైల్కి మనం ఏం చేస్తాం, 3840 రాసుకుంటే రాసుకుంది, 2160 ఈ సైజ్ తీసుకున్నప్పుడు పిక్సెల్లో ఉంటుంది. ఇక్కడ మనకి పిఎక్స్ అంటే పిక్సెల్ అండి. సో రిజల్యూషన్ 72లో ఉంటుంది. మీరు ఒక 150లో చేసుకోండి సైజ్. అంటే 72లో క్వాలిటీ ఉండదు, రిజల్యూషన్ 150 పెట్టుకొని చేయాలి. కొంతమంది 200 కూడా వచ్చేస్తారు, అది మీ ఇష్టం అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఇదే హారిజెంటల్లో ఉంటేనేమో యూట్యూబ్ తమ్నైల్కి వాడతాం, హారిజెంటల్లో ఉంటే. అదే వర్టికల్గా ఉందనుకోండి డిజైన్, దీన్ని నేను ఒకటి హారిజెంటల్, ఇప్పుడు హారిజెంటల్ క్లిక్ చేసి ఓపెన్ చేసా, ఇది అడ్డంగా ఉంది, ఇది వర్టికల్ కాదు. సో మనకి వర్టికల్లో ఉందనుకోండి రీల్ సైజ్ వస్తుంది. వర్టికల్ అంటే ఏం లేదు, ఇక్కడ చేంజ్ చేసుకుంటే మీకు వర్టికల్ వస్తుంది. ఏదైనా డిజైన్ చేసినప్పుడు వర్టికల్గా చేయాలంటే రివర్స్ తీసుకోవాలి అంతే, 2160 3840 పిఎక్స్. ఓకేనా? ఇది ఒకటి. సో మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సైజ్ అనేది. ఎందుకంటే ఒక సైజులో డిజైన్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం చేంజ్ చేయాలనుకోండి చాలా టైం పడుతుంది, వర్క్ వేస్ట్ అవుతుంది. ఫస్ట్ సైజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. యూట్యూబ్ చేస్తున్నారా లేదంటే ఆల్బమ్ చేస్తున్నారా, ఆల్బమ్ డిజైనింగ్ అంటే మనకి 1236 ఉంటుంది, 1524 ఉంటుంది, 1134 ఇవి రెగ్యులర్గా నడిచే ఆల్బమ్స్ అనమాట. ఓకేనా? దీంట్లో మనం హాఫ్ క్రియేషన్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ సైజెస్లో హాఫ్ సైజ్ తీసుకొని చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను నేను ఎట్లా ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1236 ఆల్బమ్లో డిజైన్ చేస్తాను. ఓకే, ఒక ఆల్బమ్ చేస్తున్నాను. 1236 ఆల్బమ్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఫుల్ పేజ్ వస్తుంది ఇలా మనకి. సో నాకు ఒక హాఫ్ క్రియేషన్ కావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, వ్యూలో రూలర్స్ అని ఉంటుంది, దీనికి షార్ట్ కట్ కంట్రోలర్. సో దీన్ని మనం 18 ఇంచెస్ డివైడ్ చేసుకుంటాం, రైట్లోన లెఫ్ట్లోనే క్రియేషన్ చేసేదని చేస్తాం అన్నమాట. ఓకే. సో యువతలకు వచ్చినా పర్వాలేదు, దాన్ని ఎలా కవర్ చేయాలో చెప్తాను. లేదు చాలా మంది, అంటే కొంతమంది డిజైనర్లు ఏం చేస్తారంటే హాఫ్ క్రియేషన్ చేసేటప్పుడు వాళ్ళు 1280 తీసుకుంటారు షీట్ అనేది. 1280 షీట్ తీసుకొని ఇక్కడ డిజైన్ చేసుకొని ఈ షీట్ని 1236లోకి స్టార్ట్ చేసుకుంటారు జేపీఈజీ చేసిన తర్వాత. అది ఆప్షన్ కూడా చూపిస్తాను తర్వాత రాబోయే క్లాసులో. ఇక్కడ ఏంటంటే బేసిక్ క్రియేషన్ గురించి డిస్కస్ చేద్దాము. అంటే క్రియేషన్స్ ఎలా చేస్తారు ఏంటి అనేది, దాంట్లో టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఎలా ఇస్తాము, ఇట్లాంటివన్నీ కూడా ఈరోజు క్లాస్లో కవర్ చేద్దాం. ఒకటి. రెండోది అంటే మీకు ఏదన్నా డిజైన్ చేసి చూపించాలా లేదంటే నేను మామూలుగా రఫ్ అంటే ఏదన్నా రిఫరెన్స్ ఇలా చూపించి దీన్ని ఎలా చేశారో చూపించాలా, లేదు అనుకుంటే నేను మామూలుగా చెప్పనా, మీకు అర్థమయ్యే విధంగా మీ చాయిస్ ఇది.
టిఫిన్ చేశారా అందరూ? చేశాను బ్రదర్, అయిపోయింది. మరి ఎందుకు మాట్లాడలేదు? ప్రాక్టికల్ గా చేసి చూపించండి బ్రదర్ కొంచెం. అంటే నేనేమంటున్నా మీకు, దీంట్లో ఏదైనా రిఫరెన్స్ చేసి చూపించాలా, జనరల్గా చూపించాలా అని అడుగుతున్నా. రిఫరెన్స్ చేసి చూపించండి బ్రదర్, సరిపోతుంది. ఓకే. సో రిఫరెన్స్ అంటే ఏం లేదు, జస్ట్ మీరు ఈజీగా ఉండే చెప్తాను నేను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం, ఈ డిజైనే ఉంది మనకి, ఈ డిజైన్ తీసుకుందాం. లేదు అనుకుంటే అన్నింటికంటే ఇది ఈజీగా ఉంది మీకు. సో ఈ ఇమేజ్ ఉందనుకోండి, దీన్ని పక్క పక్కన పెట్టుకొని చేసుకుందాం, మీకు ఈజీగా అర్థమయ్యేలాగా రీక్రియేట్ చేసి చూపిస్తాను మీకు. సో మనం మామూలుగా జనరల్గా ఏంటంటే, సబ్జెక్ట్ అనేది క్లయింట్ ఆటోమేటిక్గా, వీళ్ళ యాడ్ ఏజెన్సీ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ క్లయింట్ డేటా మొత్తం ఇస్తాడు మనకి. ఫొటోస్ ఇస్తాడు, కంటెంట్ అంతా ఇస్తారు, వాళ్ళ కంపెనీ లోగో ఇస్తారు, ఇవన్నీ డేటా ఇస్తారు మనకి. మనం దీన్ని అలైన్మెంట్ చేసుకోవడానికి డిజైనింగ్. ఓకే. సో మనకేంటి, ఫస్ట్ సబ్జెక్ట్ కట్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? సో సబ్జెక్ట్ నేను ఆల్రెడీ నిన్న వేరే వర్క్ చేస్తున్నా కాబట్టి దాంట్లో ఉన్న ఫోటోనే ఒకటి తీసుకొని చూపిస్తాను మీకు. సో ఈ ఫోటో అంతా నేను కట్ చేసా, హెయిర్ కటింగ్ అంతా చేసా, సో పింపుల్స్ కూడా నేను రిమూవ్ చేసా. నేను నాకు కావాల్సిన సైజులోకి స్వాప్ చేశాను ఫస్ట్. ఓకే. సో నెక్స్ట్ ఏంటి, మీకు మామూలుగా అయితే టెక్స్ట్ కస్టమర్లే ఇస్తారు, మనకి ఏమేమి టెక్స్ట్ కావాలి ఏంటి అనేది మనం టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకోకుండా కూడా మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు గూగుల్ నుంచి. మీకు ఆల్రెడీ మన తెలుగు టైపింగ్ గురించి చెప్పా కదా. చెప్పారు బ్రదర్. మామూలుగా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి మనకి, దీంట్లో మనకు కొన్ని షేప్స్, అంటే ఆఫర్లు ఇవన్నీ ఉంటాయి కదా, క్లాస్ గురించి దాని గురించి, ఆఫర్స్ అన్ని పెట్టుకోవడం ఎలాగా ఏంటి, దానికి కొన్ని షేప్స్. ఆల్రెడీ రెక్టాంగిల్ టూల్లో మీరు కస్టమర్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా మన కొన్ని లోడ్ చేసి చూపించండి, బ్రషెస్ అని ఒక వెబ్సైట్ నుంచి. చెక్ చేశారా మీరు? బ్రషెస్ అనే వెబ్సైట్ నుంచి ఇట్లాంటి ఫ్రేమ్స్ కొన్ని డౌన్లోడ్ చేసి చూపించా కదా, షేప్స్ అనేది. ఐడియా ఉందా లేదా? బ్రషెస్ అనే వెబ్సైట్ నుంచి మీకు కొన్ని షేప్స్ అనేవి డౌన్లోడ్ చేసి చూపించాను కదా. చూపించారు బ్రదర్, చూపించారు. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా అటువంటి షేప్స్ అన్నమాట మనకి. ఇవన్నీ కూడా మనం బ్రషెస్ అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి చేసుకోవచ్చు. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తా, ఒకసారి చూడండి. వీటిని షేప్స్ అంటాం మనం, ఫోటోషాప్లో షేప్స్ అంటారు. ఈ షేప్స్ని ఎలా ఫిల్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు డీటెయిల్గా ఒకసారి రాసుకోండి. మీరు గూగుల్లోకి వెళ్ళి ఫోటోషాప్ షేప్స్ అని టైప్ చేశారనుకోండి, మనకి ఇటువంటి అన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చినాయి చూడండి. ఇక్కడ మీకు బ్రషెస్ అని వెబ్సైట్ వచ్చింది. బ్రషెస్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో ఫోటోషాప్ షేప్స్లో మీకు ఏ షేప్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంటే అవే డౌన్లోడ్ చేసుకోండి, అన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో చాలా షేప్స్ ఉంటాయి అన్నమాట. మీకు ఏది ఉపయోగపడుతుంది మీరు డిజైన్ చేసేటప్పుడు, మీకు ఏది రిక్వైర్మెంట్ ఉందో అది మాత్రమే చేసుకోండి. సో నాకు ఇది కావాలి, మనకి డౌన్లోడ్ అవుతుంది. ఎక్స్ట్రాక్ట్ చేసి
ఇక్కడ మనకి లేబుల్ అనేది ఒకటి ఒక షేప్ డౌన్లోడ్ అయింది. ఫోటోషాప్లోకి వచ్చిన తర్వాత మనం 2 టైప్స్ లోడ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి ఇక్కడ కస్టమ్ షేప్ సెలెక్ట్ చేసుకోండి, డౌన్ యారో క్లిక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేసి ఇంపోర్ట్ షేప్స్ అని ఉంటుంది. ఇక్కడ ఇంపోర్ట్ షేప్స్లోకి వెళ్ళి మనం ఎక్కడైతే డౌన్లోడ్ చేసామో ఆ షేప్ని క్లిక్ చేసి లోడ్ అని కొడితే మీకు దానికి సంబంధించిన షేప్స్ అన్ని కూడా ఇక్కడ లోడ్ అయ్యాయి. ఓకేనా? సో మీరు కొంచెం డీప్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న షేప్స్ అన్నీ కూడా ఇవే అన్నమాట. ఇటువంటివి తీసుకొని చేస్తారు ఎవరు చేసిన కానీ. ఓకే, సో ఇక్కడ ఏంటి మనకి ఆఫర్స్ అవి ఉంటాయి కాబట్టి నేను ఒక 5 షేప్స్ క్రియేట్ చేస్తాను. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆఫర్ ఉంటుంది. జనరల్గా ఇక్కడ వైట్ కలర్ ఉంది కాబట్టి వైట్ ఫిల్ అయింది. అనదర్ కలర్ పెడుతున్నాం. మీకు ఈ టాపిక్ గురించి లాస్ట్ టైం కూడా చెప్పాను. దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే డూప్లికేట్ అవుతుంది. ఓకే, దీన్ని కొంచెం కంట్రోల్ టీ అని దీనికంటే కొంచెం పెద్ద సైజ్ పెట్టుకోండి. ఫిల్ అనే ఆప్షన్ ఆఫ్ చేయండి, స్ట్రోక్ అనే ఆప్షన్ ఆన్ చేసుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే మీకు ఆ బాక్స్ పైన మనకు ఒక స్ట్రోక్ వస్తుంది. ఒక 5 పిక్సెల్ అలా పెట్టుకోండి. వచ్చిందా? ప్లస్ ఇక్కడ మీరు ఇక్కడ చూడండి డిఫరెంట్ కలర్స్ టెక్స్ట్కి తగ్గట్టు వేశారు. ఇక్కడ మిడిల్లో ఉన్న దానికి మాత్రం గ్రేడియంట్ వాడారు. ఇక్కడ ఒక దానికి గ్రేడియంట్ వాడారు, దీనికి గ్రేడియంట్ వాడారు. సో దీంట్లోనే మనకి ఫిల్ దగ్గర క్లిక్ చేస్తే ఈ థర్డ్ వన్ గ్రేడియంట్ అనమాట, లీనియర్ గ్రేడియంట్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా గ్రేడియంట్ అనేది ఫిల్ అవుతుంది. ఇక్కడ మీకు టూల్స్ గురించి చెప్పినట్టు చెప్పారు. లీనియర్ గ్రేడియంట్ ఉంటుంది, రేడియల్ గ్రేడియంట్ ఉంటుంది. రేడియల్ గ్రేడియంట్ కూడా మనకి ఇన్సైడ్ ఉంటుంది, అవుట్ సైడ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చేంజ్ అవుతున్న కొద్దిగా మీకు సైజెస్ అనేది చేంజ్ అవుతాయి. ఓకేనా? సో కలర్స్ ఆల్రెడీ మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే గ్రేడియంట్ ఎడిటర్ అని వస్తుంది. మీకు కావాల్సిన కలర్స్ అనేది ఇక్కడ మనం చేంజ్ చేయొచ్చు. సో మీరు ఆపోజిట్ అంటే డిజైన్కి తగ్గట్టు మీరు చేంజ్ చేసుకోండి. మీకు కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీ డిజైన్కి తగ్గట్టు, మీరు చేసే వర్క్కి తగ్గట్టు, మీరు చూస్ చేసిన బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు కలర్ చేంజ్ చేసుకోండి. గ్రేడియంట్ కూడా వాడచ్చు మనం దీనికి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ స్ట్రోక్ అనేది డీప్ కలర్ ఉండొచ్చు, లైట్ కలర్ ఉండొచ్చు, అది మీ ఐడియాలజీ ఉంది. దానికి మనం ఇది కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ క్లిప్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా సేమ్ బ్రషేజ్ అనే వెబ్సైట్లో దొరుకుతాయి, మ్యాగ్నిఫిక్ అనే వెబ్సైట్లో దొరుకుతాయి క్లిప్ ఆర్ట్స్ అన్ని కూడా. ఓకే, సో ఇట్లా షేప్స్ అనేది తీసుకుంటారు. దీంట్లో నీకు ఎన్ని షేప్స్ కావాలి ఏంటి అనేది అది నీ ఇష్టం. ప్లస్ ఇంకోటి క్లయింట్ ఇచ్చే డేటాని బట్టి ఉంటుంది అనమాట. దీంట్లో ఏదో ఇచ్చాడు 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 విధాలుగా ఉన్నాయి. ఇది కావాలంటే ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న షేప్స్లో కూడా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర యాడ్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ అయితే ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది, డ్రాగ్ చేసుకొని కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం గమనించినట్లయితే మీరు ఈ వీటిల్లో ఇన్సైడ్ కూడా స్ట్రోక్ లాగా ఉంది. ఇక్కడ ఇన్సైడ్ కూడా స్ట్రోక్ లాగా ఉంది. దానికి సేమ్ కాన్సెప్ట్, ఈ స్ట్రోక్ పైన తీసుకున్నారు, దాన్ని కంట్రోల్ చేయండి, డూప్లికేట్ అవుతుంది. ఇన్సైడ్ డ్రాగ్ చేయండి, ఇన్సైడ్ డ్రాగ్ చేసుకుంటే అది సెట్ అయిపోతుంది. బట్ దీని కలర్ చేంజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ లోగోస్ గురించి అయిపోయింది. నెక్స్ట్ కలర్, ఇందాక మీరు చెప్పింది కరెక్టే. సో సారీలో నుంచి కలర్స్ తీసుకున్నారు అనమాట, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది. సో ఇది ఇక్కడ గ్రేడియంట్. ఇటువంటిప్పుడు అంటే హోర్డింగ్స్ చేసేటప్పుడు మీరు గ్రేడియంట్ టూల్ వాడమాకండి. గ్రేడియంట్స్ కానీ ఇట్లాంటి వర్క్ చేసేటప్పుడు మీకు చిన్న ప్రింట్లు వెళ్ళినప్పుడు మామూలుగా గ్రేడియంట్ వాడుకోండి. సో మీరు లార్జ్ స్కేల్లో ప్రింట్లు వెళ్తుంది అన్నప్పుడు మాత్రం మీరు ఆటోమేటిక్గా మీకు ఇక్కడ విండోలో గ్రేడియంట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి డ్రాగ్ చేయండి. జస్ట్ డ్రాగ్ చేస్తే కలర్ ఫిల్ అయింది, చూసారు కదా. ఇక్కడ ఎలా వర్క్ చేయాలి మీరు, మీకు కావాల్సిన కలర్ ఉంటే సేమ్ ఇక్కడ గ్రేడియంట్ మీద క్లిక్ చేయండి 2 times, మీకు గ్రేడియంట్ ఫిల్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి, ఎడిటర్ వస్తుంది, గ్రేడియంట్ ఎడిటర్. మీకు కావాల్సిన కలర్ తీసుకోండి. ఇది సేమ్ ఈ అమ్మాయి సారీ నుంచే తీసుకుందాం మనం. మీకు కలర్స్ కావాలంటే కూడా మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా లైట్ కలర్స్, డీప్ కలర్స్ అనేది మీ ఐడియాలజీని బట్టి ఉంటుంది. సరేనా? సో నేను కొంచెం డీప్ కలర్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ కలర్ అనేది మీకు లెఫ్ట్ నుంచి కావాలా, రైట్ నుంచి కావాలా, పై నుంచి కావాలా, కింద నుంచి కావాలా, టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ అనేది మనకి గ్రేడియంట్ మనం క్లిక్ చేసినప్పుడు గ్రేడియంట్ ఎడిటర్ వచ్చింది కదా. ఇక్కడ యాంగిల్ అనేది చూసారు కదా, ఈ యాంగిల్ని మనం అడ్జస్ట్ చేస్తున్న కొద్దీ గ్రేడియంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అవుతుందా? అవుతుంది బ్రదర్. సో ఇట్లా
వీటన్నిటి మీద కూడా మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ నాలెడ్జ్ చాలా పెరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంతవరకు బేసిక్ అన్నమాట. నెక్స్ట్ దీంట్లో ఈ బ్యాక్గ్రౌండ్ ఒక టెక్స్చర్ కనపడుతుంది మీకు. ఈ టెక్స్చర్స్ కూడా మనకి బ్లెండింగ్ ఆప్షన్స్లో ప్యాటర్న్ ఒక ఆప్షన్ ఉంటుంది. ప్యాటర్న్లో ఈ టెక్స్చర్స్ అనేవి ఉంటాయి. మనం ఆటోమేటిక్గా దీంట్లో ప్రీసెట్స్ కొన్ని ఉన్నాయి. ఇవి కాకుండా కూడా మనం లోడ్ చేసుకోవచ్చు. ఇటువంటి టెక్స్చర్ పెట్టి బ్లెండ్ మోడ్ దగ్గర అయితే సాఫ్ట్ లైట్ కానీ లేదా మల్టీప్లై ఇట్లాంటివి పెడతారు. ఒపాసిటీ తగ్గించినప్పుడు మీకు ఆటోమేటిక్ ఒక గ్లిచ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. సో ఇది ఫ్లవర్స్ ట్రీ, ఇది అసలు ఇది వద్దు, నాకు ఏదైనా డిజైన్ కావాలి అనుకున్నప్పుడు సేమ్ ఇవి కాకూడదు, మనం ఏదైనా థర్డ్ పార్టీ డిజైన్ చేసుకోవాలనుకున్నప్పుడు మీకు లాస్ట్ టైం కూడా నేను చెప్పే ఉన్నా అనుకుంటా, సేమ్ మనకి బ్రషేజ్ వెబ్సైట్లో కానీ మ్యాగ్నిఫిక్ వెబ్సైట్లో కానీ ప్యాటర్న్స్ అని దొరుకుతాయి మనకి. ఓకే, సో దీంట్లో నేను మళ్ళీ మీకు ప్యాటర్న్స్ అని ఒక వెబ్సైట్ ఉంది. అది బ్రషేజ్లో కూడా మనకి ఫోటోషాప్ సంబంధించిన ప్యాటర్న్స్ అని దొరుకుతాయి. ప్యాటర్న్స్ని డౌన్లోడ్ చేసుకొని లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్యాటర్న్స్ అనమాట. ఇక్కడ చూడండి ప్యాటర్న్స్ అని ఉంది కదా, కనపడదా? సో ప్యాటర్న్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే డిజైన్స్, చిన్న చిన్న డిజైన్స్ అనేవి దొరుకుతాయి. వీటిని డౌన్లోడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ అనమాట. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మనం అది లోడ్ ఇంపోర్ట్ కానీ లోడ్ అని ఉంటుంది, నేను చూపిస్తాను ఏదైనా డౌన్లోడ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజైన్ అనుకోండి, ఈ డిజైన్ నేను డౌన్లోడ్ చేస్తున్నా. ఇవే ప్యాటర్న్స్ మళ్ళీ మనకు మ్యాగ్నిఫిక్ వెబ్సైట్లో కూడా దొరుకుతాయి. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అయింది. సో ఇప్పుడు డౌన్లోడ్ అయింది. రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ నుంచి మనం ఏంటి, ఎఫెక్ట్స్ అని వచ్చింది ఇక్కడ. దీన్ని ఏం చేస్తాం మనం ఫోటోషాప్లో ప్యాటర్న్స్ మీద 2 times క్లిక్ చేసా, డౌన్ యారో మీద క్లిక్ చేసా, సేమ్ ఇంపోర్ట్ ప్యాటర్న్ ఉంది, రండి బ్యాక్ సైడ్కి, డౌన్లోడ్స్లో ప్యాటర్న్స్లోకి వచ్చి లోడ్ చేసాం. మనకి ఇక్కడ చూడండి 2-3 ప్యాటర్న్స్ అప్లోడ్ అయ్యాయి. ఓకేనా? సో ఇవి మళ్ళీ మనం ఏంటంటే ఒపాసిటీ అనేది కనపడినట్టు సబ్జెక్ట్ని ఎప్పుడు డామినేట్ చేయండి, గుర్తుంచుకోండి. జస్ట్ డిజైన్ లాగా ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఇది నెక్స్ట్ ఇక్కడ కింద స్ట్రోక్ అవుట్ ఇచ్చారు. ఇది చాలా ఈజీ, మీకు ఆల్రెడీ తెలుసు. రెక్టాంగిల్ టూల్ తీసుకొని మనం బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని రెక్టాంగిల్ టూల్ తీసుకొని జస్ట్ డ్రాగ్ చేసుకుంటాం. సో కలర్ అనేది మనకి మన ఇష్టం, అది మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో సేమ్ కలర్ కావాలనేది మనం రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకొని కలర్స్లో సాలిడ్ కలర్లోకి వెళ్తే ఐ డ్రాప్ సెలెక్ట్ అవుతుంది. ఓకే, మీకు ఆటోమేటిక్గా సేమ్ కలర్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫిల్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. సరేనా? సో ఇటువంటి లోగోస్ అన్నీ కూడా మనకు కావాలంటే వీటన్నిటికీ ఏ టైప్ ఆ టైప్ మీరు రైట్ క్లిక్ చేసి లింక్ పెట్టుకోండి. ప్రతిసారి అన్నీ జరపవసరం లేదు, ఒక్కొక్కటి జరుపుకోవచ్చు, ఒకేసారి అన్నీ జరపవచ్చు. దీన్నే మనం ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే డూప్లికేట్ అవుతుంది. దీన్నే మళ్ళీ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుంది డూప్లికేట్ అవుతుంది. సో నేను దీన్ని ఏం చేసా, 3 times కాపీ చేశాను అనమాట. సో దీన్ని మనం ఏం చేస్తాం, మళ్ళీ సైజ్ మనకు కావాల్సిన సైజ్ అలైన్మెంట్ చేసుకుంటాం. దీంట్లో టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ ఏవే టెక్స్ట్ ఉంటుందో ఆ టెక్స్ట్ యాడ్ చేసుకుంటాం. టెక్స్ట్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు, టెక్స్ట్ టూల్ తీసుకుంటాం. నేను విజయ్ కార్టూన్ అని టైప్ చేసాను. సో దీంట్లో కూడా మళ్ళీ మెయిన్ హెడ్ ఉంటుంది, దాని తర్వాత సబ్ టైటిల్స్ ఉంటాయి. విజయ్ కార్టూన్ అనేది హెడ్ అనుకుందాం, అంటే మెయిన్ టెక్స్ట్ అనుకుందాం. సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సబ్ టైటిల్స్ అనేవి కూడా మీరు టైప్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈజీ, టైపింగ్ లేకుండా ఈజీగా వర్క్ చేసుకోవాలంటే ఎలాగంటే, మనం ఏదైనా వాళ్ళు పంపించింది వాట్సాప్లోనూ దీంట్లో పంపిస్తారు కదా, పంపిస్తారా లేదా? ఆ టెక్స్ట్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టెక్స్ట్ ఉంది అనుకుందాం, ఆ టెక్స్ట్ని మనం ఇక్కడ కాపీ చేసి ఫోటోషాప్లో కాపీ టెక్స్ట్, ఫోటోషాప్లో టెక్స్ట్ తీసుకొని క్లిక్ చేసి Ctrl+V అంటే పేస్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఆప్షన్ కూడా CC వర్షన్లో కూడా ఇటువంటి ఈజీగా మనం వాడుకోవచ్చు, ప్రతిసారి టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మీరు కార్పొరేట్ యాడ్స్ అటువంటి చేస్తున్నప్పుడు మీకు కంపల్సరీ టీమ్ ఉంటుంది.
టీంలో ఈ టెక్స్ట్ అంతా ఒకటి టైప్ చేసి ఇస్తారు మీకు. ఓకే. సో మీరు జస్ట్ డిజైన్ చేసేది ఒకటి ఉంటుంది మీకు ఉంటుంది అనమాట. అంటే దీనికి కూడా మనం హెడ్ టెస్ట్ ఒకటి పెట్టుకోవచ్చు, సబ్ టెస్ట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్స్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను బ్యాక్గ్రౌండ్స్ ఎలాగ ఏంటి అనేది. మనకు మ్యాగ్నిఫిక్ అండ్ వెబ్సైట్లోకి వెళ్ళి దొరుకుతాయి, మనకు చాలా ఈజీగా ఫ్రీగా దొరుకుతాయి. అవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. ఇక్కడ మనకి వీటిని ఈపీఎస్ ఫార్మాట్లో ఉంటాయండి. ఫోటోషాప్లో వర్క్ చేసే వచ్చేసి పిఎస్డి ఫార్మాట్, వీటిలో ఉండేవన్నీ కూడా ఈపీఎస్ ఫార్మాట్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో వీటన్నిటిని కూడా మనం పిఎస్డిలో ఓపెన్ చేసుకొని వర్క్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పిఎస్డి ఫైల్. ఇవి కొన్ని మనకి ఫ్రీగా దొరికితే, కొన్ని పెయిడ్ ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది అనుకున్నప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మ్యాగ్నిఫిక్ వెబ్సైట్ కూడా మనకి సబ్స్క్రిప్షన్ ఉంటుంది లైక్ ఫోటోషాప్ లాగా. సో వీటన్నిటిని క్లిక్ పాస్ అంటాం, ఒక్కొక్క ఆప్షన్ని క్లిక్ పాస్ అంటాం. ఓకేనా. ఇక్కడ ఏముంది, టాప్ హ్యాంగింగ్ అని ఉంది. టాప్ హ్యాంగింగ్లో ఓకే. సో ఇట్లా మనకి ప్రతిదీ కూడా లేయర్ టు లేయర్ ఉంటుంది. ఈ లేయర్ని మనం చాలా జాగ్రత్తగా ఒకటి సెలెక్ట్ చేసా, షిఫ్ట్ పట్టుకుంటే దాని పక్కన ఉంటుంది సెలెక్ట్ అవుతుంది. షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసి మీకు ఎన్నంటే సెలెక్ట్ అవుతుంది లేయర్స్. కావాలనుకుంటే ఇక్కడే మీరు రైట్ క్లిక్ చేసి లింక్ లేయర్స్ అంటే అన్నిటికీ లింక్ అవుతాయి. సో మన డిజైన్లకు డ్రాగ్ చేసి తీసుకొచ్చి పెట్టచ్చు. ఓకేనా. నెక్స్ట్ వీటన్నిటిని సింగిల్ లేయర్ చేయాలి. 4 సింగిల్ లేయర్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్, మీకు ఒకటే లేయర్లో కన్వర్ట్ అయిపోతుంది. అగైన్ మళ్ళీ ఆల్ట్ పట్టుకుని డ్రాగ్ చేయండి. కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫార్మ్ వస్తుంది. రైట్ క్లిక్ చేసి ఫ్లిప్ హారిజంటల్ అంటే రివర్స్ అవుతుంది అన్నమాట డిజైన్. ఓకేనా. సో ఇలాగా డిజైన్ అనేది బేసిక్ నుంచి మీరు ఒక్కొక్కటి వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఏం కావాలి మీకు, ఇక్కడ కస్టమర్ లోగో ఉందా, ఏముంది. ఓకేనా. ఇవన్నీ కూడా మనకి సేమ్ మ్యాగ్నిఫిక్ వెబ్సైట్లో ఉంటాయి. అదే వీటి గురించి కొంచెం ఇది సేమ్ క్లిపాస్ డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, వండర్ఫుల్ వెడ్డింగ్ వేవ్స్ అని ఉంది. ఈ టెక్స్ట్ కూడా మీకు కావాలంటే చేసుకోవచ్చు, టైప్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు గూగుల్ లెన్స్ ఇప్పుడు చాలా యాక్టివ్గా వర్క్ అవుతుంది. కొంచెం పేషెన్స్గా ఉంటే గూగుల్ లెన్స్లో మనం ప్రతిదీ కూడా వర్క్ చేయొచ్చు, మీకు ఈజీ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేసి సెర్చ్ దిస్ ఇమేజ్ విత్ గూగుల్ లెన్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఎంటైర్ ఇమేజ్ని స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు చూడండి, ఆటోమేటిక్గా కాపీ టెక్స్ట్ అని వచ్చింది. మీకు ఇంతవరకే కావాలి నాకు కాపీ టెక్స్ట్ కాపీ అయిపోయింది. టెక్స్ట్ తీసుకున్నా నేను పేస్ట్ చేసేసాను. ఇక్కడ ఏముంది, వండర్ఫుల్ ఒక లేయర్ తీసుకోండి, వెడ్డింగ్ ఒకటి, వేవ్స్. నెక్స్ట్ ఫాంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ డాఫాన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ డౌట్స్ ఉంటే అడగవచ్చు డాఫాన్స్ గురించి కూడా. మనకి ఆటోమేటిక్గా టెక్స్చర్ తీసుకున్నప్పుడు పైన ఫాంట్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రతిదీ కూడా మీరు ఎంత పేషెన్స్గా కూర్చొని వర్క్ చేయగలిగితే మీకు అవుట్పుట్ అనేది అంత ప్రాపర్గా వస్తుంది. మనం డిజైన్ అవుట్పుట్ ఎంత క్రియేటివ్గా అయ్యన్ డిజైన్ ఇచ్చామంటే మనకి రెస్పెక్ట్ అంత పెరుగుతుంది, బ్రాండింగ్ పెరుగుతుంది. ఓకేనా. సో నేను ఇక్కడ వండర్ఫుల్ అనేది ఒక లేయర్, అంటే ఇక్కడ డిఫరెంట్ లేయర్స్ తీసుకోండి. వండర్ఫుల్ అనేది ఒక లేయర్ తీసుకుందా, ఎందుకంటే సమ్ డిఫరెంట్ టెక్స్ట్ అది ఫాంట్ చేంజ్ చేద్దాం, అన్నీ ఒకటే కాకుండా. వెడ్డింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే మోస్ట్లీ ఈ యాడ్స్ అన్నీ కూడా మనకి ఏం జరుగుతుందంటే వెడ్డింగ్ సీజన్లోనే ఎక్కువ ఆఫర్స్ అన్ని ప్రకటిస్తారు. దానికి రిలేటెడ్గా కాన్సెప్ట్ ఏంటనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఆషాఢంలో ఇస్తున్నారా, శ్రావణంలో ఇస్తున్నారా, ఎప్పుడు ఇస్తున్నారని చూసుకొని దానికి తగ్గట్టు వర్క్ చేసుకుంటే. సో వెడ్డింగ్ కొంచెం బోల్డ్ ఫాంట్ పెట్టాలి. ఫస్ట్ టెక్స్ట్ అనేది అలైన్మెంట్ చేయండి. టెక్స్ట్కి కావాల్సిన ఎఫెక్ట్స్ అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఇది నేను చేస్తున్న మామూలుగా నాకు ఐడియాతో.
సో మళ్ళీ అగైన్ మీరు ఈ మూడింటికి కూడా లింక్ కావాలంటే లింక్ వేసుకోండి. జస్ట్ లింక్ లేయర్స్ అంటే లింక్ లేయర్స్ అవుతుంది. ఇప్పుడు మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకొని చిన్నగా పెద్దగా అలైన్మెంట్ అంతా చేసుకోవచ్చు. ఇక్కడ దీంట్లో క్లిప్ ఆర్ట్స్ కూడా మనం ఏం చేయొచ్చు అంటే వెడ్డింగ్ ఉంది కాబట్టి వెడ్డింగ్ రిలేటెడ్ వేసుకోవచ్చు క్లిప్ ఆర్ట్స్ అనేది మీరు. ఓకే, సో ఇంతవరకు నీకు ఒక బాక్స్ కావాలా ఏం కావాలనేది మళ్ళీ మనం కస్టమ్ షేప్స్లోకి వచ్చి ఏదైనా ఒక మంచి షేప్ ఒకటి తీసుకోవాలి, దీన్ని మనం డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని పైకి పెట్టా, వైట్లో వైట్ టెక్స్ట్ ఉంది కాబట్టి కనపడట్లేదు, మీరు టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోండి. సో వెడ్డింగ్ క్లిప్ ఆర్ట్స్లో ఏముంటాయి మీకు బేసిక్గా మీకు ఐడియా ఉందో చెప్పండి ఒకటి రెండు. ఇది ఎందుకు నాకు హెవీ అవుతుంది, షేప్ చేంజ్ చేద్దాం. వెడ్డింగ్లో క్లిప్ ఆర్ట్స్ ఏముంటాయి? వెడ్డింగ్లో క్లిప్ ఆర్ట్స్ ఏముంటాయి? దీనికి మళ్ళీ మనకు కావాలనుకుంటే బ్యాక్ సైడ్ ఉన్న షేప్కి బ్లెండింగ్ ఆప్షన్స్లో స్టైల్స్ అని మీకు లాస్ట్ టైం చెప్పారు, 400 స్టైల్స్ ఉంటాయి ఇవి మీకు. ఈ స్టైల్స్ అప్లై చేయొచ్చు కొంచెం మీకు లుక్ రావడానికి, అంటే 3D ఫీల్ అట్లాంటివి రావాలంటే ఇటువంటి స్టైల్స్ కూడా మనం బ్యాక్ సైడ్ ఉన్న షేప్కి అప్లై చేయొచ్చు. ఓకే, మీరు దాన్ని ఎడిట్ చేయండి. స్ట్రోక్ ఎప్పుడు కానీ కాంబినేషన్ కలర్ కాకుండా ఆపోజిట్ కలర్ ఉంటే మీకు డిజైన్ హైలైట్ అవుతుంది ఇలాగా. ఓకేనా, ఇన్సైడ్ కాకుండా అవుట్ సైడ్ పెట్టుకోండి. దీనికి ఇన్నర్ గ్లో, ఇన్నర్ షాడో అట్లాంటివి కూడా అప్లై చేయండి. క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ పంపిస్తా, ఒక్కొక్కరు 2-3 సార్లు చూడండి, చూసి యాస్టేజ్గా ప్రాక్టీస్ చేయండి. రేపు 6:30కి మళ్ళీ క్లాస్ ఉంటుంది ఈవినింగ్ టైంలో. నేను ఎవరు అటెండ్ కాలే కాబట్టి ఈరోజు క్లాస్ స్కిప్ చేశాను అనమాట. సో వెడ్డింగ్కి మళ్ళీ టైటిల్స్ మీకు సేమ్ ఆటోమేటిక్గా మీకు మీరు తీసుకున్న బ్యాక్గ్రౌండ్ కాంబినేషన్ బట్టి కలర్స్ అన్ని చేంజ్ చేయండి. మీరు దీనికి మామూలుగా ఏమంటారు, బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి సేమ్ బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి స్టైల్స్లోకి వచ్చి మీకు కావాల్సిన స్టైల్స్ అనేది అప్లై చేయొచ్చు. లేదు మేము ఓన్గా క్రియేట్ చేస్తాము డిజైన్ అంటే మీరు ఒక్కొక్క కలర్ ఇచ్చుకుంటూ ఓకేనా. ఇట్లా వెడ్డింగ్లో క్లిప్ ఆర్ట్స్ ఏముంటాయి మామూలుగా, ఏమంటారు దీన్ని, ఇక్కడ క్లిప్ ఆర్ట్ ఉంది కదా, మీకు డౌట్ ఏదైనా ఉందనుకోండి మనకి గూగుల్ లాంటివి ఉంది, ఏదైనా అడగచ్చు, నో ప్రాబ్లం. వెడ్డింగ్ క్లిప్ ఆర్ట్స్, క్లిప్ ఆర్ట్స్. సో వెడ్డింగ్ క్లిప్ ఆర్ట్స్ అంటే ఇవన్నీ కూడా వెడ్డింగ్ క్లిప్ ఆర్ట్స్ కిందకి వస్తాయి. ఇది మ్యాగ్నిఫిక్లో కూడా ఉంది చూడండి, ఇట్లా అమ్మాయి అబ్బాయి ఫ్లవర్ ఇచ్చుకునేది ఇట్లాంటివి, ఇవన్నీ కూడా వెడ్డింగ్ క్లిప్ ఆర్ట్స్ అంటారు. ఓకేనా. సో ఇటువంటివి తీసుకొచ్చుకొని కూడా మనం సబ్జెక్ట్ని డామినేట్ చేయకుండా బ్యాక్గ్రౌండ్లో సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఈ సింబల్ కనిపిస్తున్న ప్రతిదీ కూడా పెయిడ్ వర్షన్, అంటే సబ్స్క్రిప్షన్ ఉంటే ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ ఇమేజెస్ దగ్గర పిఎస్డి పెట్టండి, లైసెన్స్ దగ్గర ఫ్రీ పెట్టండి, మీకు ఫ్రీగా ఉన్నాయి చూపిస్తుంది అనమాట. మనం ఫ్రీగా ఏదైతే వాడుకోగలమో అవి చూపిస్తుంది ఇక్కడ మ్యాగ్నిఫిక్ వెబ్సైట్లో. సరేనా. ఇంకోటి షేప్స్ గురించి కూడా ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు, కొంచెం సెర్చ్ చేశారంటే కొన్ని షేప్స్ అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ మనకి. నా వెడ్డింగ్ వేవ్స్ అని చూసారా, ఆ వెడ్డింగ్ వేవ్స్ అనే దగ్గర మనకి క్లిప్ ఆర్ట్ యాడ్ చేసుకోవచ్చు హ్యాపీగా మనం. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి సో ఇక్కడ ఏమైంది, గణేష్ గారిని కొంచెం హైడ్ చేద్దాం ప్రజెంట్. సో మిగతా ఈ క్లిప్ ఆర్ట్స్ అంతా కూడా తీసుకెళ్ళి మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీంట్లో వైట్ కూడా వచ్చిందండి, వైట్ హైడ్ చేసుకుని సరిపోతుంది మనకి. ఓకే,
సో ఇట్లా డిఫరెంట్గా మీరు ఎంత అయితే రీసెర్చ్ చేస్తారో అంత అవుట్పుట్ బయటకు వస్తుంది మనకి వర్క్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఏమైనా ఫీల్ చేయాలంటే వెడ్డింగ్ క్లిప్ ఆర్ట్స్ అంటే అమ్మాయి అబ్బాయి ఫొటోస్ కానీ చిన్న క్లిప్ ఆర్ట్స్ అవి యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ వీళ్ళ కాన్సెప్ట్ అంటే ఇంకా ఏమైనా టెక్స్ట్ ఇచ్చారా, టెక్స్ట్ అంటే ఆఫర్స్ గురించి కానీ వాళ్ళ లొకేషన్ కానీ వాళ్ళ బ్రాంచెస్ కానీ అది యాడ్ చేయొచ్చు. ఇట్లా మీకు నచ్చినవన్నీ కూడా దీంట్లో డీటెయిల్గా వర్క్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? కాలేదా? అర్థమైంది బ్రదర్. సో ఇది మీరు ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. మీరు యూట్యూబ్ thumbnails చేసినా ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, సో వెడ్డింగ్లో మనం ఆర్ట్ క్రియేషన్స్ అట్లాంటివి చేసినా సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది. బట్ ఏంటంటే వెడ్డింగ్స్కి వచ్చేసరికి టెక్స్ట్ ఎక్కువ ఉండదు. టెక్స్ట్ అమ్మాయి పేరు అబ్బాయి పేరు ఉంటుంది మామూలుగా. ఇటువంటి యాడ్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు క్లిప్ ఆర్ట్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో చిన్న చిన్న ఇంకేమన్నా మీకు నచ్చితే అట్లాంటివన్నీ కూడా యాడ్ చేయొచ్చు. వెడ్డింగ్స్లో ఏంటనుకోండి, ఇప్పుడు అమ్మాయిని ఇక్కడ నిల్చోబెట్టాం, అబ్బాయి క్లోజ్అప్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఈ డిజైన్ ఉంది సింపుల్గా. నేను ఇంకొక 1 or 2 hours కూర్చుంటే దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు. సో బేసిక్ స్ట్రక్చర్ గురించి చెప్పాను నేను. ఇప్పుడు వెడ్డింగ్స్ అనుకుంటే బేసిక్ ఏముంటుంది మనకి, వెనక టెంపుల్స్ అటువంటి యాడ్ చేస్తాం, టెంపుల్ స్ట్రక్చర్ అటువంటి యాడ్ చేస్తాం. అవి కూడా మనకి మ్యాగ్నిఫిక్ అనే వెబ్సైట్లో దొరుకుతాయండి. అవి కాకుండా నేను మీకు కావాలి అనుకుంటే ఇంకొన్ని డౌన్లోడ్ చేసా, ఇవి మీ గ్రూప్లో అప్లోడ్ చేసిన తర్వాత సో ఇటువంటి టెక్స్చర్స్ ఏమైనా తీసుకొని కూడా మనం బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు. సో అది మన క్రియేటివిటీ, మనం ఎలా వాడతాం ఏంటి అనేది మన మన ఐడియాలజీ అనమాట. ఇందాక మీకు సమంత గారు చూపించే కదా, సేమ్ ఇటువంటిది అనమాట. స్కై అక్కడ యాడ్ చేసింది. అర్థమైందా? ఇక్కడెక్కడ ఉంటుంది, ఇక్కడ ఇటువంటి స్కై యాడ్ చేశారు. ఓకేనా? మీరు ఇక్కడ కావాలంటే ఇది ఈ టెక్చర్ అంతా కూడా మనకి హంపి టెంపుల్ టెక్చర్. అది మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. హంపి ఇమేజ్ అని కొడితే మీకు ఆటోమేటిక్ ఇవన్నీ వస్తాయి. సో మనం ఇమేజెస్లోకి వెళ్ళామంటే ఇవన్నీ హంపి ఇమేజెస్ అనమాట. సో వీటిని మళ్ళీ వీళ్ళు కొంచెం క్రియేటివ్గా షూట్ చేసి నీట్గా యాడ్ చేసి ఒక్కొక్క ఇమేజ్ని కట్ చేసుకొని ఒక్కొక్క లేయర్ని కట్ చేసుకొని వర్క్ చేస్తారు. ఓకేనా? సో మీరు కూడా మోర్ ప్రాక్టీస్, ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బ్యూటీ అనేది యాడ్ అవుతుంది డిజైన్లో. కాన్సెప్ట్ ఒక్కటే ఉంటుంది, డిఫరెంట్ యాడ్ చేసే లైటింగ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఉంటుంది. మీకు ఆటోమేటిక్గా బ్యూటీ అనేది యాడ్ అవుతుంది ఇమేజ్లో. నేను తగ్గించేసా, ఒపాసిటీ తగ్గించా, కొంచెం చేయండి. నెక్స్ట్ దీంట్లోనే నేను ఇంకొంచెం వేరేది ఏదైనా కొంచెం ఎంటైర్ లుక్ చేంజ్ అని చూసారా? జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలంతవరకు మన డిజైన్లో ఉన్న ఎంటైర్ లుక్ చేంజ్ అయిపోయింది. దీంట్లో కూడా మనకి ఇదంతా బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఈ టెక్స్చర్ ఒకటి కావాలనుకుంటే మనం పెన్ టూల్ తీసుకొని ఇమేజ్ వరకు రఫ్గా కట్ చేసుకొని ఈ ఇమేజ్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, లేదు నాకు ఎంటైర్ ఇమేజ్ మొత్తం కావాలి అనుకున్నా కానీ మనం ఎంటైర్ ఇమేజ్ మొత్తం పెట్టుకొని దాన్ని కొంచెం ప్రాపర్గా ఎరేజ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. అంటే సబ్జెక్ట్ని డామినేట్ చేయకుండా, ఎప్పుడు సబ్జెక్ట్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ని డామినేట్ చేయకుండా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట వర్క్ అనేది. దీన్ని కొంచెం డౌన్ చేశాను, నేను ఫ్లిప్ చేసుకున్నాను అంటే లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ వచ్చేది. సో ఇమేజ్ మరి సబ్జెక్ట్ని డామినేట్ చేస్తుంది కాబట్టి అయితే ఒపాసిటీ తగ్గించుకోండి, లేకుంటే బ్లర్లో కొంచెం గౌషన్ బ్లర్ అప్లై చేసేయండి. గౌషన్ బ్లర్ అప్లై చేసేసి లైట్గా కుదిరితే మీకు ఒపాసిటీ పెరుగుతుంది, ఇట్లా తగ్గించుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ అని కాదు, వేరే ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే కానీ మీరు వర్క్ చేసేవాడు ఇట్లా చేయండి. లేదు సాఫ్ట్ లైట్ పెట్టండి, సాఫ్ట్ లైట్ పెడితే బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయిపోయింది అనమాట. ఓకేనా?
సో ఇటువంటి ట్రిక్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఏమంటారు అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది ఏంటనేది క్లారిటీ ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్కి ఇది సెట్ అవ్వలేదు మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రేడియంట్కి ఇమేజ్ సెట్ అవ్వలేదు, ఇక్కడ గ్రేడియంట్ని ఎడిట్ చేయండి. అంటే గ్రేడియంట్ని మీకు నచ్చిన గ్రేడియంట్లా పెట్టుకోండి, ఇంకొక కలర్ ఏదైనా డిఫరెంట్ కలర్ పెట్టుకోండి. ఓకే, సో ఇట్లా ఒక్కొక్కటి చేంజ్ చేస్తూ చేయండి. అర్థమైందా? సింపుల్గా చిన్న చిన్న క్రియేషన్స్ ఇట్లాంటివి చేసుకునేది, టెక్స్ట్ గురించి ఇవన్నీ యాడ్ చేయాలి. ఫ్లిప్ ఆర్ట్స్ టెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేస్తూ ఉంటేనే మీకు ఆటోమేటిక్గా బ్యూటీ అనేది మీకు యాడ్ అవుతూ ఉంటుంది ఇమేజ్. ఒక ఇమేజ్ పైన ఒక పోస్టర్ డిజైనర్ క్రియేటివ్గా చేయాలంటే ఒక్కొక్కరు 1 డే కూర్చుంటారు, ఒక్కొక్కరు 2-3 days కూర్చుంటారు, ఒక్కొక్కరు 2 hours చేసేస్తారు. వాళ్ళ నాలెడ్జ్ని బట్టి, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి. సరే, మనకు ఒక 10 నిమిషాలు ఒక డిజైన్ కూర్చొని రాలేదు అంటే కష్టం. మీకు కేటాయించే టైం బట్టి, మీరు తీసుకున్న రీసెర్చ్ని బట్టి ఉంటుంది అన్నమాట ఇమేజ్ డిజైనింగ్ చేసేటప్పుడు. ఓకేనా? ఇందాకటికి ఇప్పటికి లుక్ చేయండి, చూసారా? దీంట్లో లైటింగ్ ఎఫెక్ట్స్ ఇట్లాంటివి యాడ్ చేశారనుకోండి, ఇంకా కొంచెం బ్యూటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది బేసిక్ క్రియేషన్ అండి. రేపు దీంట్లో లైటింగ్ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేస్తాం ఏంటి అనేది రేపు గురించి డిస్కస్ చేద్దాం. దీంట్లో అంటే ఇంతవరకు చదివిన క్లాస్లో డౌట్స్ ఉందా మీకు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు బ్రదర్. లేదు సార్. ఓకే, సో అట్లీస్ట్ రేపైనా మీరు నాకు పంపించేటప్పుడు